నేనే నీకోసం ఎదురు చూస్తున్నా. సంతోషించాలే కానీ నాకు లేట్ అయింది. అమ్మకు ఒంట్లో బాగుండే హాస్పిటల్ తీసుకెళ్ళి. అమ్మకు ఒంట్లో బాగాలేదు. నాన్సెన్స్. ఇలాంటి మాటలు చెప్పకు. అమ్మకు ఒంట్లో బాగాలేదు, అమ్మకు ఒంట్లో బాగాలేదు చెప్పడానికి చిరాకు లేకపోయినా వినడానికి నాకు చాలా చిరాకు. నువ్వు కొంచెం కోపం తెచ్చుకోకపోయి. ఓయా ఓయిలో జాంతనై మేఘనానికి పోసై రావే పోవంటే మిగతా ఆడవాళ్ళు ఊరుకుంటారేమో కానీ ఈ మేఘన మాత్రం ఊరుకోదు. దట్ ఈస్ మేఘన. ఓకే 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 ఓకే. ఈ ఓకే నీకోసం. ఇదెందుకు? ఈ రోజు ప్రేమికులు విష్ యూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇదంత కాస్ట్లీగా అనిపించడం లేదు. ఓకే ఓకే. ఇంతకీ వెడ్డింగ్ కార్డ్ కలర్ ఏదో ఇచ్చావు? ఇదిగో ఈ కలర్. ఇదేంటి? నేను పింక్ కలర్ కూడా చెప్పాను. ఈ కలర్ అంటే నాకు ఇష్టం లేక ఫస్ట్ చూసి కూడా మా అమ్మ కూడా నచ్చింది. అమ్మకు నచ్చింది. అమ్మ ఓల్డ్ మన ఎందుకు చేస్తే ఎలా కుదురుతుంది? ఓకే ఓకే. ఇంతకీ పెళ్ళిన నేను చెప్పిన కలర్ పొందావా లేదా? ఇప్పటికి నాకు నచ్చిన చేత పట్టుకో. రేపు పెళ్ళయ్యాక నీకు నచ్చిన చీర ఒడ్డుంది. పెళ్ళైన తర్వాత నీ పద్ధతుల్లో నన్ను నడిపించేలా ఉన్నవే. పద్ధతులు ఏమన్నాయి? పెళ్ళయ్యాక భర్త వచ్చి భార్య పంపించాలి. భర్త అంటే భార్య. భర్త చెప్పు చేతల్లో కూడా భార్య. అంతేనా? పురుషాధిక్యం నాకు నచ్చదు. వంటింటి కుండెల్లో పెరట్లో పని మనిషి, భర్తకు సేవ చేసే దాసి, ఇంటి చూరు పట్టుకుని వేలాడే ఇల్లాలు, ఇలాంటివన్నీ నాకు నచ్చదు. నా ఆధిక్యం కనపడదు. నాకు ఫేవరబుల్గా ఉంటాను. నాకు ఇష్టం వచ్చిన నడుచుకోవాలి. నేను చెప్పినట్టే నడుచుకోవాలి. నువ్వు ఇండియాలో జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. స్టేట్లో జాబ్ చేయడమే నాకు ఇష్టం. దానికోసం ఎంత ఖర్చైనా అదంతా నేనే భరిస్తాను. ఓకే? నా భాషలకు మారవద్దు. డబ్బు ఉంది, ఆస్తుంది. ఏం కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా క్షణాల్లో చేయడానికి లావిష్గా బతికాను. నీ కోసం నేను కానీ నువ్వు నా కోసం వెడ్డింగ్ కార్డ్ కలర్ కూడా నాకు ఇష్టమైన చీర కూడా కొనలేకపోయాను. చిన్న చిన్న విషయాల్లో నన్ను ఇంప్రెస్ చేయలేకపోయాను. ఇక నీ జీవితంతో ప్రారంభిస్తే నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నేను అదే ఆలోచిస్తున్నాను. నీతో జీవితాన్ని పంచుకోవడం డిస్కస్తున్నాను. నువ్వు చిడికేస్తే కోపాడించే కుక్క పిల్ల నీ వెంట తిరగాలంటే నేను తిరగలేదు. నువ్వు చేతికి శాంతిల పిల్ల గంగిరెద్దులో తలాడించాలంటే నేను పని చేయలేదు. నేను ఇష్టపడినట్టు నేను చెప్పినట్టు వినాలి కదా. అదే మాట అంటే ఆ మాట అనాలంటే నీకు గట్స్ కావాలి కదా. నన్ను ఇన్స్టాల్ చేస్తున్నావు. గులాబీ రేకుల వాటర్ టబ్లో స్నానం చేయడం నాకు అవకాశం ఉంది. నీకుందా? ఖరీదైన మీద చూసి ఆట ఇవ్వగలరు. ఫంక్షన్కి బిఏపీగా వెళ్ళగలరు. నువ్వు వెళ్ళగలవా? చూడగలం లెక్కలేసుకునేటప్పుడు మాత్రమే నీ జోబులో లెక్కకు మించిన డబ్బు నా బ్యాంక్ అకౌంట్ నాతో రైస్ షేర్ చేసుకొని వీటన్నిటికీ సంపాదించినప్పుడు నేను చెప్పేట్టు నీకు డబ్బుంటే నువ్వు ఖర్చు పెట్టు. అంతేగాని నీ డబ్బుతో నా అభిరుచులు యాంక్షలు కూడా మొదలుకోడు. భార్య విధేయుడిగా బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. చాలని జీతగాడికి సమస్యతో వచ్చే చాతగాని వాడికి భార్యగా ఉండడం నాకు ఇష్టం. గుడ్ బై. అక్కడే ఆపండి. మీ లైట్ ఆపండి. అదే సార్ స్విచ్ అక్కడే ఉంది, అక్కడే ఆపమని చెప్తున్నా. వచ్చాడు.
శుభలేఖలు ఇలా కింద కూడా ఏంటమ్మా పెళ్ళే లేనప్పుడు శుభలేఖతో ఏం పని? తెలియకపోవడం ఏంటమ్మా ఎవరితో నీకు గొడవలు జరిగిందా నక్కకి నాగలో కలుగుతున్న తేడా ఎవరు తెలియదు. అవును, అతను మన స్టేటస్ సరిపోయేవాడు కాదు. అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని ఎవరినైనా సరే మీరు ఎవరిని చెప్తే వాళ్ళు చేసుకుంటారు, కానీ పెళ్లి ఇదే ముఖాన్ని చేసుకోవాలి. ఎందుకన్నా నీ మాటలు నీ నిర్ణయం నచ్చలేదు మరోసారి ఆలోచించలేదు నో డాడీ, ఇంకేమీ ఆలోచించే ప్రసక్తే లేదు. నాకు అర్జెంటుగా పెళ్లి కొడుకోవాలి. అలాగే అలాగే ఆ వెంపతో నా కూతురికి జ్ఞానాన్ని తెచ్చిపెట్టాను అధికారం తెచ్చిపెట్టాను కోపడితే ఏం చేసుకుంటున్నాను మెల్లగా తన పద్ధతి మార్చుకుంటుంది. అవునన్నయ్య, మేఘన విషయం మేఘన మీకు ఇక నుండి మేము మేఘన్ని కోడగా చూస్తాం. ఏంటో ఇది ఇద్దరికి అభిషేకం చేయడం నా బిడ్డ ప్రేమించిన వాడితో పెళ్లి వద్దాను అలా నా కూతురు చెడదని కాదు ఇద్దరి మధ్య అభిప్రాయం పెళ్లి అయిపోయిందంటే అది మగాడి మీద కంటే ఆడపిల్ల మీద చూస్తుంది నా బిడ్డతో ఎక్కడికి కొడుకు వెళ్ళి భర్త వ్యక్తి నీ బిడ్డలాగా అదృష్టం సర్దుకోతాం అన్నయ్య గారు. తృప్తిగా ఉంది నాకు కూర్చోండి అన్నయ్య గారు. వాళ్ళిద్దరూ గుండు వచ్చేస్తారు. ఈరోజు మీ అన్నయ్య ఇక్కడే వచ్చేసి గోంగూర పచ్చడి స్పెషల్ తయారు చేశాను. గోంగూర పచ్చడి ఇంకా తింటున్నావు కదా? ఉంటున్నారా కానీ ఇప్పుడు భోజనం పక్కన పెట్టరా ఫ్యాక్టరీ టైం ఏది అదే అన్నయ్య గారు, ఫ్యాక్టరీ మీదే అయినప్పుడు ఏ టైంకి వెళ్తేనే వచ్చేసి వెళ్ళండి. ఊళ్ళోనే కదా మనకి అందులోనూ మా అమ్మాయి అత్తరే ఇదే కాబట్టి వారంలో 2 సార్లు మీ ఇంటికి వస్తున్నాను భోజనం అప్పుడే కాదు నీ చేతితో పంచపక్ష పరమాణాలు వడ్డించుకుని మరీ తింటారమ్మా హాయ్ డాడీ, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా అప్పుడే వాడిని లేవదీకురా. నీ కూతురు కూడా నీ కాళ్ళకి నమస్కరించని ఇద్దరిని కడుపు ఆచరిస్తున్నాను. నాన్సెన్స్. నా సారీ అలిగిపోతుందండి. డాడీ పర్వాలేదు, నన్ను ఇలాగే చూపించండి, ఓకేనా? డాడీ, మీ అల్లుడు గారు మీ కాళ్ళ మీద పడి మీ కాళ్ళకున్న మట్టి తన చేతులు కట్టించున్నాడు కాబట్టి వెంటనే గిఫ్ట్ అలా చేయండి. రఘువ నీకేం కావాలి నో డాడీ, నో గిఫ్ట్ అలా చేస్తుంది. చేయండి త్వరగా. వద్దమ్మా, మీ నాన్నగారు ఇవ్వండి. మీరు మాట్లాడకండి. ఏదో గిఫ్ట్ ఇవ్వాల్సింది. మీ మెళ్ళ ఉన్న చేయను అని మెళ్ళ తీసుకోరా, మీ మామయ్య ప్రేమతో ఇచ్చాడు. వద్దంటే మీ ఆవిడ కోపం వస్తుంది కదమ్మా. కరెక్ట్ మావయ్య, కరెక్ట్గా గెస్ చేశారు. అలా మేఘన, ఇదిగో తాడా. ఇక నుండి వీటిని నీ దగ్గరే ఉన్నాయి. తాళాలేంటి? ఓల్డ్ ఫ్యాషన్. అయినా ఇది వేసుకున్న దగ్గర తిరగాలి. మీ ఇంట్లో ఏమన్నా ఇనపెట్టుంది? వినపట్టింది కదమ్మా, బీరువా, ఇంటి దస్తావేజు, 7 వారాల నగలు, వెండి సామాను ఆ బీరువాలోనే ఉన్నాయి. నీకు ఇప్పుడు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చమ్మా. ఆ అమ్మాయి పెద్ద బాధ్యత చెప్పారు ఇప్పుడు చేస్తున్న జాబ్ సాటిస్ఫై కాలేదు మన ఫ్యాక్టరీ బాధ్యతగా ఆయన ఫ్యాక్ట్ ఇస్తే మరి మీరు చూసుకుంటాం సాటిస్ఫాక్షన్ గా ఉన్నా అంటే మామూలుగా రాష్ట్రం మీద ఆధారపడడానికి ఇష్టపడవన్నమాట అటువంటిదేం లేదండి. నువ్వు వాడి కొడుకు కదా వాడికి లాగే ఆత్మాభానం ఎక్కువ అనుకుంటా నాకు నచ్చావయ్యా
ఒరే, నీ అల్లుడిని మెచ్చుకుని చాలు కానీ కూర్చో, కాఫీ అయినా తీసుకొద్దు. నేను వెళ్ళాలా? అయ్యో కూర్చోండి అన్నయ్య గారు, క్షణాల్లో కాఫీ చేసి లేదమ్మా, తీసుకొస్తాను. అర్జెంట్ పని ఉంది. వస్తాను రా, రాక వస్తాను. బేబీ బాయ్. రెడీ బా మా మేఘన, మాకు మీ ఆయనకి మంచి కాఫీ తయారు చేసి పెట్టరమ్మా. నీ చేతి కాఫీ రుచి చూడాలన్నది. కాఫీయా నాకు చేయడం చేత కదా. నీ అత్తయ్య నేర్పుతుందిలే. అసలు అమ్మాయికి ఇంటి పని వంట పని అన్నీ నేర్పింది. నాన్సెన్స్, నాకు అది చేత కదా. వంట మనిషి కోసం వంట మనిషిని చూడండి, ఇంటి పళ్ళకి ఇంకో మనిషిని చూడండి. కొత్త కదా, నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటుంది. నేను మీ ఇద్దరికి కాఫీ చేసి తీసుకొస్తాను. ఈ టాబ్లెట్స్ మీవేనా? ఇవి ఎక్కడివి? ఇందాక గదిలో పడితే తీసి ఇక్కడ పెట్టానండి. ఇవి ఎక్స్పైర్ టాబ్లెట్స్, చూడకుండా వేసుకుంటే ప్రమాదం. రాఘవ, వీటిని తీసుకెళ్లి నా గదిలో ఉన్న వేస్ట్ మెటీరియల్ బాక్స్లో పారి. అలాగే ఏమండి? నేను మీకు కాఫీ చేసి తీసుకొస్తాను. ఇప్పుడే వద్దాయి, బయట చిన్న పని ఉంది, మళ్ళీ ఉంచుతాను. సరేనా? వెళ్తానమ్మా. లంచ్ బాక్స్ తీసుకెళ్ళుకున్నాను, రెడీగా పెట్టేస్తాను. ఇదే అట్లా పెట్టండి. వెళ్ళండి. మరి బయటకు వెళ్ళండి. వెళ్ళమను. చిచి, అదేంటి ఈ శారీ మార్చుకుని లోపలికి వచ్చేసరి తప్పగా ఉన్నాయి కదా, మనం భార్య వస్తున్నాయి కదా. అలా చల్లగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. సరే, నా ఆఫీస్ పైస్ ఉన్నాయి, వాటి కోసం వచ్చాను. ఇక మీద దాన్ని గదిలో పెట్టకండి. ఏదో మొక్కతో మంది వచ్చి ముట్టుకోవాలి చూడు. ప్రవర్తించకూడదు. చూడండి, నాకు ఇష్టమైతే ఈ పెళ్లి చెప్పు, నాకు ఇష్టమైతే మీతో సంసారం చేస్తాను, నాకు ఇష్టమైతే ఈ ఇంట్లో ఉంటాను. అంతా నా ఇష్టం. మీ ఇష్టాన్ని నడుచుకోవడం నాకు ఇష్టం ఉండదు. మనం ఫస్ట్ నైట్ ఎలా దూరంగా ఉన్నామో ఇక నుండి కూడా అలాగే కంటిన్యూ అవ్వాలి. ప్లీజ్ గట్టి కాదు. మా అమ్మ నాన్న మనం కాకుండా పాలు కాసు పంచుకుంటున్నామని అనుకున్నాం. ఇలా రైలు పట్టాల్లో దూరంగా ఉన్నామని తెలిస్తే బాధపడతాం. ప్లీజ్. వాళ్ళకంటే ఎక్కువగా నువ్వే బాధపడుతున్నట్టున్నావే. పెళ్ళాం పక్కన ముట్టుకోవడానికి అవకాశం రావట్లేదని. మేఘన, అంత తప్పుమారుగా నేను ఆలోచించడం లేదు. మిస్టర్, నేను ఒకరిని ప్రేమించాను. అతని అభిప్రాయం నాకు నచ్చలేదు, అందుకే అతను నాకు నచ్చలేదు. మా డాడీని నాకు ఒక పెళ్లి కొడుకు కావాలన్నాను, మిమ్మల్ని నాకు కొనిచ్చాడు. అఫ్కోర్స్, ఇప్పుడు కట్నం వద్దన్న ఏదో ఒక రూపంలో మా డాడీ ఇచ్చేస్తాడు అనుకోండి. కట్నం తీసుకుంటే కొనుక్కున్నట్టే కదా. మేఘన, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడైనా చెప్పేదే కదా, ఇప్పుడు చెప్తే ఒక పని అయిపోతుంది. ఏంటది? చూడండి, ఇక మీదట కూడా మన మధ్య దూరం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నా అభిప్రాయాలు, ఆలోచనలు మీరు గౌరవిస్తారో పురస్కరిస్తారో ఇప్పుడు వెంటనే తెలియకపోయినా కొంతకాలానికి నీ నిజ స్వరూపం బయటపడుతుంది. చూడండి, మీరు నిజంగా నా అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు అనుకున్నప్పుడే నా అంతటి నేను నీ దగ్గరకు వస్తాను. అంతదాకా మన మధ్య దూరం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అవునండి, కూర్చోండి, కూర్చోండి, పిలుస్తాను. మేఘన, మేఘన, ఈ కాఫీ మీ నాన్నగారు ఎవరో పంపించారు. వెయిట్ చేయండి. ఎవరొచ్చారు? మేఘన, Who are you? నేను మేఘన ఈ బిజినెస్లో అప్రెంటిస్ ఇన్ఛార్జ్గా జాయిన్ అయ్యాను. మా డాడీకి తెలుసా? తెలుసు, మీ డాడీ యాక్సెప్ట్ చేసి జాయినింగ్ ఆపించాను. ఓకే, అది నేను డాడీతో తర్వాత మాట్లాడతాను. అయినా నీకు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మా ఇండస్ట్రీ ఎందుకు చేయలేదు? మా డండి కట్టే మీ ఇండస్ట్రీ కట్టి మీ ఇండస్ట్రీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి వాల్యూ. మేఘనా ఇండస్ట్రీ నా పేరు మీద ఇండస్ట్రీలో నువ్వు కేవలం సాధారణ ఉద్యోగి. పెళ్ళైందా? నాకైంది, తెలుసుగా. తెలుసు. త్వరగా చేసుకో, ఎక్కడ ఉండే ఉంటుందిలే. ఏ మిడిల్ క్లాస్ వాడు చెల్లలో, లో క్లాస్ వాడు కూతురు, అలాంటి వాళ్ళని ఇస్తారు.
ప్రయోజనం. మేడం మేడం అని పిలవాలి. సారీ ఏమండి, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దండి. ఇంట్లోనే ఉండండి. నాకు చాలా బోర్గా ఉంటుంది. ఇదేమిటండి ఈ షర్ట్ వేసుకున్నారు? మీకు రెడ్ కలర్ చాలా బాగుంటుంది. మీరు వేసుకోండి. అది ఓ షర్ట్ నేను వేస్తే కానీ వేసుకోరు ఫ్రెండ్. మేము వచ్చే వరకు ఇక్కడే వచ్చింది. ఏమిటి అల్లరి అబ్బా? చాలా బాగుంది. ఈ డాక్యుమెంట్స్ మీద మీ నాన్నగారు సారీ ఎండి గారు సంతకాలు చేయాలి. ఏమిటా డాక్యుమెంట్? మీ పేరు మీద కొత్త సార్ ఓపెన్ చేస్తారు మీ నాన్నగారు. నాన్నగారు కాదు, ఎండి. ఎండి గారు సంతకాలు చేయించుకుని వెంటనే రమ్మన్నా. ఏంటి అంత తొందర? ఆ పైసా అక్కడ పెట్టు. ఏమండి, నేను ఈ ఫైల్ సెట్ చేస్తుంటాను. నా కోసం కాఫీ తీసుకున్నాను. మిస్టర్ గౌతమ్, చూసావుగా నా ఇష్టాన్ని నా భర్త ఎలా గౌరవిస్తున్నాడు. నాకు నీరసంగా ఉందంటే చేతులు పెట్టుకుంటాను. నిద్ర వస్తుందంటే ఎవరు రాకుండా డిస్టర్బ్ చేస్తాడు. డిస్టర్బ్ చేయకుండా చూస్తుంటాడు. నేను కూర్చోమంటే కూర్చుంటాడు. నాకు ఇష్టమైన షర్టే వేసుకోమంటాడు, వేసుకుంటాడు. అలాగే నేను ఉద్యోగం మానేమంటే మానేస్తాను. అన్నీ నా ఇష్ట ప్రకారం. నీకంటే చాలా బెటర్ కదా. నేను కరెక్ట్ పర్సన్ ఎంచుకున్నాను. ఇవన్నీ చూస్తుంటే నీకెక్కడో బాధగా ఉండాలి. నాకు ఎలాంటి ఫీలింగ్స్ అలరోజు భయపడకు, చెప్పు. నీతో పెళ్లి కాకపోతే నాకు పెళ్ళే కాదనుకున్నావు కదా. మళ్ళీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీ భార్యగా నీ ఇంట్లో ఉంటూ నీకు సేవలు చేస్తానని నీ కాళ్ళ మీద పడి నెంబర్ నెంబర్ ఈ మేధ డిక్షనరీలో రాజీ అనే పదమే కాంప్రమైజ్. కాఫీ ఇక్కడ. మీరు వచ్చినప్పటి నుంచి నిలబడి ఉన్నారు. కూర్చోండి. ధన్యవాదాలు. చూడు, నేను మా వారు రేపు డార్జిలింగ్ హోటల్లో డిన్నర్కి రావాలి. అక్క, 2 సీట్లు రిజర్వ్ చేయి. మేము డిన్నర్ చేసే వరకు నువ్వు అక్కడే ఉండాలి. వచ్చేటప్పుడు డ్రైవర్తో పాటు నువ్వు రావాలి. ఎందుకంటే అక్కడ మాకు ఏదైనా అవసరమైతే తీసుకురావాలి. హలో, ఆఫీస్ పనులే కాదు, మా పనులు కూడా నువ్వే చేయాలి. అర్థమైందిగా? ఆఫీస్కి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళారు? ఎదురుకి సుబ్బారావు ఇంట్లో ఉన్నాను. అక్కడ ఏం చేస్తున్నారు? కుట్టుకోవడానికి పళ్ళు తవ్వుతున్నాను. ఏమి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి కదా, అందుకే అలా బయటికి వెళ్ళాను. నేను కూడా మీలానే ఆలోచించి కరెక్ట్గా ఉండిపోయానండి. ఇదేంటో ఇంకా అలాగే కూర్చుకుంటున్నాయా? ఆఫీస్ వెళ్ళవా? ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ పెట్టిస్తాం? ఇవేనా? డాక్యుమెంట్స్ ఆర్డర్లో ఎందుకు అయితే జాగ్రత్తగా పెట్టుకోరా. మీరు బజార్కి వెళ్ళి నేను చెప్పిన సరుకులు తీసుకురండి. అబ్బా వెళ్తాను లేవా.
పుడితే మీ అమ్మ ఎదురొచ్చి పెళ్ళయ్యాక కూడా మీ అమ్మ ఎదురొస్తే మీ ఆవిడేమన్నా అనుకోదు. మీ ఆవిడ ఎదురమ్మా వద్దురా అమ్మ నువ్వు ఎదురా నువ్వు నేను చూస్తాను. అమ్మా మేఘనా మేఘనా అబ్బాయి కాస్త ఎదురేళ్ళమ్మా. ఖాళీలే మంచి సాంగ్ ఏమండి హలో వచ్చేటప్పుడు డ్రై క్లీనింగ్ ఇచ్చి తీసుకెళ్ళి ఏమిటండి ఇది? రే రాఘవ, నీ పెళ్లి విషయంలో మేము పొరపాటు చేయలేదు. మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే గోతులో పడి దెబ్బతిన్నాక అనవసరంగా ఈ రూట్లో వచ్చి గోతులో పడ్డామే అని బాధపడుతున్నాను. అదేంటి అలా మాట్లాడుతున్నా? మీ ఆవిడ నేను లెక్క చేయడం లేదా? భార్య గురించి తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రుల గురించి భార్య దగ్గర చెప్పారు వాడు. ఇది నాకు జ్ఞాపలేదు. వాడు ఏం మాట అమ్మా ఆదిత్యం లేదు బాగా. ఏదో ఉద్యోగానికి ఇందులో సమస్య ఉందా తగ్గిపోతుంది. సమస్య ఉందా? వాళ్ళే చెప్పారండి. ఖచ్చితం గొంతుకొచ్చేసి సుత్తకుంటే సరిపోతుంది, సుత్తతో తలపల కొట్టి చిగురుతో అంటిస్తే సరిపోతుంది. అలా ఉన్నాయి మీ మాట. అలాంటి మాటలు మాట్లాడకండి. తప్పున్న అమ్మాయికి ఏదో చూపించి మీ కొడుకు ఇలాంటి రోగం ఉందని చెప్పకుండా పెళ్లి చేసిన దుర్మార్గులు మీరు. అందుకు పెద్ద మాటలు ఎందుకమ్మా? పెద్దరిగా పెళ్లి చేసినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. నా వైవాహిక జీవితం ఆకాశంలో మెరిసే నక్షత్రంలా ఉంటుందనుకున్నాను. కానీ రోగిష్టి వాడి భార్య చెప్పించింది అల్లాడిపోయాను. రక్తం మరిగిపోతుంది. ఇక మీద ఆ గది గుమ్మం దాటి లోపలికి వస్తా మర్యాద ఉండదు. వచ్చే కాలు కూడా నక్కగలదు. మేఘన వచ్చేస్తుంది. రాగానే నడవలేదురా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నామని చెప్పి 4 రోజులు దాటింది. అందుకే కంగా ఫోన్ చేసింది అన్నయ్య గారు. ఒక్కబడి పోలేదు. నేతలంటే విరోధులే మనస్తత్వం కాదు. రాను బాధ్యత లేకుండా పో. అత్త మావాలంటే గౌరవం లేదు, భర్త అంటే మర్యాద లేదు. మా వాడికి ఇలా జరిగినందుకు డిస్టర్బ్ అయి ఉంటుందిరా నీకు. రామారావు, నీ కుటుంబం కూడా తెలుసు కదా నాకు. అడ్జస్ట్ అవ్వాక అన్ని తను అనుకుంటారు అంటే ఏమిటి? రావకొచ్చిన ప్రాణంతో మన తప్పు కాదు కదా. అమ్మాయిలు ఇంకా చిన్నతనం పోలేదు అన్నయ్య గారు. అయినా తనే ఖాళీగా ఉండడం లేదు. వాళ్ళ మావయ్య గారి కాఫీ కట్టిస్తుంది, నాకు వంట పనుల్లో సాయపడుతుంది. ఆ భర్త అంటే ప్రేమ. అబద్ధం చెప్పడం, అబద్ధం కూడా అతికినట్టు ఉండాలి. 25 ఏళ్ళు పెంచేద్దాం, దాని మనస్తత్వం తెలియదు నాకు. అమ్మాయి తప్పుగా ప్రవర్తించట్లేదు. ఆధారా ఎక్కడ నుండి మాట్లాడు, ఎక్కడి నుండి మాట్లాడు. ఎక్కడి నుండి మాట్లాడితే అబద్ధం అని తెలిసిపోతుంది. అదో ఇంట్లో వాళ్ళ అన్నం తీసుకుని లోపల అదే కాదు ఏంటి వాళ్ళకి బయట వాళ్ళ పర్మిషన్ లేదు. నువ్వు మాట్లాడకమ్మా.
నీ కోడలు ఇల్లు వెళ్ళి 4 రోజులు దాటింది. ఇంట్లో వాళ్ళకి సరైన సమాచారం పడిపోయింది. రాఘవ, నీ భార్య లోపల ఒప్పుకుంటావా? నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇది నీ ఇల్లు. నిన్ను నిబంధనలతో నిన్ను అక్కడ బంధించావా? ఇక్కడ ఎవరూ లేరు. నీ స్వేచ్ఛను చంపుకోవద్దు. ఇప్పుడు కూడా నిన్ను ఎవరు ప్రశ్నించరు. నువ్వు లోపలికి రావచ్చు. నీ భర్త, నీ అత్త, నీ మామడకపోయినా నేను అడుగుతున్నా, ఈ 4 రోజులు స్నేహితులతో ఉండిపోయావా? మీరు మాట్లాడకండి. నా జీవితాన్ని పూల పంపులు పెట్టి ముళ్ళ కప్పులో పడేశాను. నాన్నగారిని అలా అనకూడదు. అనాల్సిందే. ఇలాగే అంటాను. ఇలాగే అనాలనిపిస్తుంది కూడా. వద్దు. నాకేమి చెప్పదు. నాకేమి నచ్చదు. అలా నచ్చి చెప్పడం నాకు నచ్చదు. ఈ మాటే నచ్చదు, నచ్చలేదు అనే ఈ మాటే ఏదో రోజు నీకు ఈటలా గుచ్చుకుంటుంది. నచ్చదు, నచ్చలేదు అనుకుంటూ నచ్చిన వాటిని కూడా నీ తలపేస్తంత దూరం చేసుకుంటూ పోతాను. నచ్చకపోయినా నప్పించుకోవాలి. నీకు నచ్చినట్టు నువ్వు నడవడం కాదు, ఎదుటి వాడు నచ్చే విధంగా నువ్వు నడుచుకోవాలి. నాకు రాదు. నేను నేర్చుకోలేను. నా కూతురు మంచి సైకాలజిస్ట్ చూపిస్తే బాగుంటుంది. చాలా రోజులు జరగలేదు. ఏదో రోజు నీ కూతురులో మంచి వరకు వెయిట్ చేయటమే. నేను ఎవరితో వెళ్ళిపోయానని మా డాడీకి చెప్పరా? నేనెందుకు చెప్తావు? నీ నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు కనిపించలేదు. ఆయన అడిగాను. మీ మనుషుల్లో మీరు లేనిపోవన్నీ కల్పించి చెప్పారు. అంతే. మా కోడల గురించి మా మనసుతో కూడా చెడుగా చెప్పుకుంటుంది. మంచితనం నటించకండి. నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేదు. లిమిట్స్ దాటుతున్నావు. కోపం వచ్చేసిందా? నీకున్న లోపాన్ని వచ్చి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నాకంత కోపం రావాలి. నాకు ఫిక్స్ అయిన ఒక్క లోపం ఉంది. నీకు అన్ని లోపాలే. నీ గొంతులోంచి వచ్చే మాటల్లో లోపం, నీలో కనిపించే ప్రవర్తనలో లోపం, నీ నడవడికలో లోపం, నీ ఆలోచనలో లోపం, నీ మనసంతో లోపం. మనిషిగా నువ్వే ఒక పెద్ద లోపాన్ని. మీకెవరికి మాట్లాడేవారంతా లేదు. నన్ను మోసం చేశారు. మీ మీద నా మనసు పెరిగిపోయింది. మా వాడి లోపం గురించి మీ నాన్నకి బుద్ధి చెప్పినావమ్మా. ఇదేం పెద్ద లోపం కాదు, కాలక్రమేణా తగ్గిపోతుందని మీ నాన్నగానే అన్నారమ్మా. పెళ్ళెవరు జరిగింది? మా నాన్నగారికి మీ అబ్బాయి జరిగింది. నాకు మీ కొడుకు జరిగింది. నేను రాజు పడక్కర్లేదా? మీరు రాజు పడితే సరిపోయింది అనుకున్నారా? రాజీ పడవసరం లేదు. డైవర్స్ ఇస్తానంటే చెప్పు, నేను ఒప్పుకుంటాను. హలో, నిన్ను డైవర్స్ ఇవ్వను. నేను డైవర్స్ ఇవ్వను. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటూ ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఏం చేయగలవే నువ్వు? నువ్వు నాతో సంసారం చేయకపోయినా అది నీ ఇష్టాన్ని తీసుకున్నా నేను మనం వదిలేశాను. అందుకే నీ ముందు అడిగాను. నా మంచితనాన్ని రాతకానితనంగా తీసుకున్నావు నువ్వు. ఈ రోజు నుండి నీతో ఆ గది 4 గోడల మధ్య సంసారం చేస్తాను. ఏ రోజులు వ్యాఖ్య చేస్తావు నాకు బాగా తెలుసు. నేను నిశ్చకాయలో బాధపడుతున్నప్పుడు అపాకృతిలో ఉన్నప్పుడు నా మీద బలవంతం చేస్తా. నేను ప్రతిఘటిస్తే మొత్తం మంది చదివి నీ కోరిక తీర్చుకుంటావు. అవును, సంసారానికి దూరంగా ఉండి
కోడలు చేసింది తప్పు. నాకు అర్థం కాలేదు. మీరైనా చెప్పండి నాకు. జరిగిపోయింది కావచ్చు. జరగనంత వరకు కోడలు చేసిన పని తప్పే. జరిగిపోయాక చేసేది ఒప్పుని ఒప్పుకోవడం తప్ప. నా జీవితం కాలిపోయి నాశనమైపోయింది. చేయి తిరిగిన శిల్పి చెక్కిన శిల్పంగా, రవి వర్మ గీసిన అందమైన చిత్రాల్లో నా లైఫ్ ఊహించుకున్నాను. పగిలిపోయిన గాజు ముక్కల, పెచ్చరోడిపోయిన రాతరికి కోటల, నా చదవని కుప్ప కూలిపోయాయి. నా పరిస్థితి ఏమిటో తెలియని స్థితిలోకి ఎందుకమ్మా నీ మీద నీకే ఉన్న కోపంతో నీ తొందరపడతాను. మాతృత్వ వరాన్ని ప్రసాదించే అవయవాన్ని కూడా తొలగించుకున్నాను. మాకు బాధగానే ఉంది. అయినా అయినా నేను సమర్థిస్తూనే ఉన్నాను తల్లి. మీరందరూ నా చుట్టూ చేరిన శత్రువులు. మీరు నా మీద జారి చూపిస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. ఊహించుకుని మాట్లాడేదంతా తప్పు. ఇక్కడ నీ కౌరు చదువుకుంటావా? మేమంతా నీ స్నేహితులు. కాదు కాదు, మామగారులా నటించి మాయ చేసే శత్రువు మీరు. అత్తగారులా నటించి హాని చేసే శత్రువు మీరు. వస్తున్నాడు కదా, అంత తరంలో నిలబడి నా స్వేచ్ఛని హరించాలని చూసిన శత్రువు ఆయన. మీరందరూ మంచి వాళ్ళని చెప్పి కన్న కూతురి విరోధిగా భావించి నన్ను దూరం చేసిన శత్రువు మా నాన్న. గెలుస్తాను, మీ అందరినీ గెలుస్తాను. ఇంతకు నిరసనగా నాకు చేసిన పెళ్లిని తృణీకరిస్తూ పెళ్లిలో మీరు పెట్టిన చీర, ఈ గర్భధారాన్ని కట్టుకున్న చీర, గర్భసంచి లేనప్పుడు ఇక గర్భసంచినంత బాధ ఉంది. అయ్యో బాబు రాఘవ, లక్ష్మి లక్ష్మి కాంగ్రెస్ బాబు రాఘవ రాఘవ. ముప్పై ఏళ్ళు పెంచిన బిడ్డగా మర్చిపోవడానికి ఇంకా ఈ ఆడలేదే కదా. ఇంకో నాళ్ళు పోతే కానీ ఈ బాధ తీరదు. నువ్వు కన్నీరు చూసుకుంటే నేను మాట్లాడు. నువ్వు నీ భర్త తీసుకునే నిర్ణయం అంటే భర్త పోయి నా కూతురు దాని ఉద్దేశం దానికి ఆధారం ఉండాలి. దాని జీవితం బాగుండాలి. అది సౌభాగ్యవతిగా కనిపించాలి. ఒక తల్లిదండ్రుల బాధ్యతగా ఆలోచించి నిర్ణయం మంచిదే కాబట్టి మరి మీ కొడలికి పెళ్లి అన్ని మేఘంతో మాట్లాడే ఒప్పించి అమ్మాయి గారు. మీరు ఎలా అడగమన్నట్టుగానే ఒకప్పుడు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన అబ్బాయి నవ్వుతున్నాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? ఏమన్నా ఇక్కడికి వస్తాను. బహుశా ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటాను. ఇక్కడికి వస్తే ఒప్పుకున్నట్టు రాలేదండి. రాగొద్దు పర్వాలేదు. నేను నీకు చెప్పిన విషయం మేఘని నేను అప్పుడు ఎలా ప్రేమించాను ఇప్పుడు కూడా అలాగే. నా ప్రేమలో స్వార్థం లేదు. నేను వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడు. వాడికి అభ్యంతరాలు లేవు ఉండవుగా. నా ఇష్టమే భావిస్తాను, కానీ నాకు కొన్ని అభ్యంతరాలు లేవు. అవేంటో చెప్పు బాబు. పెళ్లికి ముందే అభిప్రాయాలు అభ్యంతరాలు తెలుసుకుంటే మంచిదే. అవును, నేను మీరిచ్చే డబ్బు మీద ఆధారపడినా నా జీతంతోనే నా భార్యను పోషించుకుంటాను.
ఆమె స్వేచ్ఛకు నేను ఎప్పుడు వదలను. కానీ ఆమె స్వేచ్ఛ మా ఇంట్లో అందరికీ ఆమోదీయంగా ఉండాలి. ఆమె కోరే కోరికలు గుర్రాల్లో పరిగెత్తకూడదు. నా స్థితికి లోబడి ఉండాలి. నువ్వు అనుకున్నట్టే నీ భారీగా అనుకుగా ఉంటుంది బాబు మా మేఘన. చాలా సంతోషం బాబు. ఒక్క నిమిషం. బాబు, బాబు. ఈ కుంకుమ మా మేఘం నువ్వు బొట్టు పెట్టుకోవాలి. ఏంటండి? ఏం జరిగింది? అన్ని చెప్పి వస్తా, కానీ ఒక విషయం మర్చిపోయాను. ఏ విషయం? ఆ విషయం నీకు కూడా తెలియదు వచ్చి. వీళ్ళయ్యాక సంసారం అనే నావలో మీ ఇద్దరైగా ఉంటారు. ప్రస్తుతానికి ఇద్దరైనా రాను రాను ఆ నవ్వులోకి పిల్లలు కూడా వస్తారు కదండి. అందులో పిల్లలంటే నాకు చాలా ఇష్టం. నీ కూతురికి పిల్లలు కలిగే యోగం లేదు. మేఘన మేఘన గర్భసంచి తీసేయించుకుందా. మాధవ, ఇప్పుడు ఉన్న చెప్పరు చెప్పరా? అబద్ధమని చెప్పరా? ఏమ్మా నీ కడుపును పుట్టిన బిడ్డను ఈ ఎత్తుకు రాణించేయాలో ఈ జన్మకు నాకు లేదన్నమాట. బాబు బాబు, మా మేఘను కడుపు సంచి తీసుకుందే తప్ప మరే తప్పు చేయలేదు. ఇప్పటికీ పవిత్రంగానే ఉంది. నా కొడుకుతో పెళ్ళైందన్న మాటే కానీ వాడితో కంచాన్ని మంచాన్ని కూడా ఇప్పటికీ కన్యగానే ఉండిపోవాలి. ఇంతవరకు వచ్చాక తను తొందరపాటు తనతో చేసుకునే చర్యలు పెద్దగా చూడకుండా తనకు సౌభాగ్యాన్ని ప్రసాదించి మా కోడలికి జీవితాన్ని ఉన్నాయి. అలా మాట్లాడుకోదండి. నా బిడ్డలాంటి వాడి పోయాను. చూడు బాబు, ఆడపిల్లలకు పెళ్లి కావడానికి ఏదైనా దోషం ఉంటే ముందుగా తాడు పెట్టుకో నాకు చెప్పుకోవచ్చు. ఆ దోషం అసలుతో పోతుంది. ఇప్పుడు మేఘన విషయంలో జరిగింది కూడా అలాగే. ఇక మాతృత్వం అంటావా? గర్భసంచులున్న పిల్లలు లేకుండా ఉన్న ఎంతో మంది ఆడవాళ్ళల్లో మేఘన కూడా ఆమెకు జీవితాన్ని ప్రసాదించుకోవాలి. ఏమో కొన్ని క్షణాలు నేను మౌనంగా ఉన్నంతపడతాను. నేను మనసు దాచుకోలేదు. నేను మేఘన మనసును ప్రేమించాను. ఆమె స్నేహం కాదు, నాకు స్నేహం కావాలి. అయితే అసలు బాబు, ఆ కుంకుమ మా మేఘను కొట్టి వెళ్ళిపో. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్ళాడుతున్నావా లేక నా మీద జాలిపడి పెళ్లి చేసుకుంటున్నావా? ముందు నేను ఇష్టపడ్డాను, ఆ తర్వాత నీ పరిస్థితి చూసి జాలిపడ్డాను. మరి కొంతసేపు మౌనంగా ఉండిపోయా. వీడందరూ ప్రాధాన్యపడితే అప్పుడు ఒప్పుకున్నా. నా రీజనింగ్ కరెక్టే కదా? లేదు మేఘన, నీ రీజనింగ్ లో పాయింట్ లేదు. అంటే ఏంటి? నా నుదుట బొట్టులేంత మాత్రాన నేను మాట్లాడే మాటలు అర్థం లేవట, అంతేనా? డామినేషనా? నువ్వు మారలేదు. నా జీవితంలో మార్పు కోరుకోవాలి. వీళ్ళందరూ చెప్పినట్టు కాసేపు కలవచ్చు. అదే అలసిగా తీసుకుని నేను నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలని నువ్వు అనుకుంటున్నావు, అంతేగా? ఆ విషయం ఇప్పుడు కాదు, అప్పుడే చెప్పాను. నేను అప్పుడు కూడా వ్యతిరేకించాను, ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. అవును, నీకు పిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళతో చెప్పావు కదా? కాసేపు ఎవరు మాట్లాడుతుంటే కాముగా ఉంది కదా? మరి నాకు పిల్లలు పుట్టిన వాళ్ళు చెప్పారు కదా, అయినా ఒప్పుకున్నా. పిల్లల మీద ఆశ చెప్పేసుకున్నావా? ఇస్తాన్ని చంపుకో,
పిల్లల్ని దత్తా తీసుకుంటాను. దత్తత చేసుకున్న పిల్లల్ని నేను ఇష్టపడను. మేఘనా, నీ మీద ఇష్టాన్ని చంపుకునేలా మాట్లాడుతున్నావు. ఎందుకు నాకు అర్థం కాని ప్రజలా కనిపిస్తున్నావు? అమ్మాయి మాట తెచ్చుకోబోతాం. అంకుల్, మీ అమ్మాయికి నాతోనే కాదు మరెవరితోనూ పెళ్లి చేసుకోండి. అలా చేస్తే తను సుఖపడదు, ఎదురు వాళ్ళని సుఖపడనివ్వదు. వస్తా. ఆలోచించడానికి కూడా ఆస్కారం కనిపించడం లేదు. ఏం చెయ్యాలి అనే సందిగ్ధత దాని జాతకమేలా తగలబడిందా, లేక దాని కోపమే దాన్ని తినేస్తుందని అర్థం కాకుండా ఉన్నదా? అర్థం కాకపోవడానికి పరాయి బిడ్డను ముద్ర తీసుకోవడానికి ఇష్టపడదు. పరాయి భర్తను కూడా ఇష్టపడ్డాను. ఇంకే కాఫీకి ఎక్కడ కూడా వదిలేదు. అది కాదమ్మా, ఇది దాని బ్రతుకు. దీని బ్రతుకు కోసం మీరు నేను ఎంతగా ఆలోచిస్తుంటే మనల్ని కొట్టిపడుతుంది. కొన్ని అందమైన ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయో ఆ మధురమైన ఎఫెక్షన్స్లోని మాధుర్యాన్ని నీ కూతురులో మార్పు. అది జరగని పని. ఆ శిక్ష అని చెప్తాం. హృదయంతో బ్రతికే మనుషులు ఉన్నారు, ఆలోచనతో బ్రతికే మనుషులు ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండగలరు, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచగలరు. అహంతో గర్వంతో బ్రతికే మనుషులు ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉండరు, మిగతా వాళ్ళు సంతోషంగా ఉండగలరు. ఏమిటి మీరు ఆలోచించండి? ఏమిటి మీరు ఆలోచించండి? నన్ను ఇంత వెళ్ళమంటారు. అంతేగా అక్కడికి వెళ్ళ నాకు ఇష్టం లేదు. ఇక్కడే ఉంటాను. ఎవరి దయా దాక్షంగా బతకడం నాకు ఇష్టం లేదు. ఈయన గారికి కూతురు మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. ఇష్టం లేని వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇలాగే ఉన్నన్నాళ్ళు నీ తండ్రిగా నీ కోసం ఇంటికి రాను. ఇక మీద అత్తమామని తల్లిదండ్రులా చూసుకుంటావో, లేక వాళ్ళని విరోధులుగా భావించి అందరూ వదిలేసిన ఏకాగా మారిపోతావు నీ ఇష్టం. నీలో జీర్ణించుకుపోయిన అహంకారం నైజం ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే నా కూతురు కోసం బంగారు కలకి పంపుతా. త్వరగా వంట పని చేయి. మీ మావయ్య గారికి పులిహోర అంటే చాలా ఇష్టం. ముందు తయారు చేయి. ఇంకా గుత్తంకాయ కూర, పప్పు మామిడికాయ, మజ్జిగ పులుసు, ఇంకేంటబ్బా జాడీలో ఉన్న ఆవకాయ గిన్నెలో నువ్వు చేసే వంటల్లో కాస్త నెయ్యి ఎక్కువగానే కొలెస్ట్రాల్ ఎక్కువైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి తొందరగా పంచు. అని ఎవరు చెప్తున్నారు? నేను ఎవరికో చెప్పట్లేదమ్మా, నీకే చెప్తున్నాను. పని మనిషిని కాదండి. మనిషిగా మనం చేసుకునే పనులు మనం చేసుకుంటే పని మనుషుల అవసరం ఉండదమ్మా. అంత చాత కాదు. చాతనైనా నేను చెయ్యను. చేయిస్తాను. మెడల వచ్చి నీతో పనులు చేయిస్తాను. కొడతావా? మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. మర్యాదగా పిలవడం నేర్చుకో. మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో. మర్యాద లేని ఆడది అమర్యాద పాలవుతుంది. అలా గడుపు వేసుకుంటూ నాకు కిష్టి తగ్గుతుంది. వెళ్ళి వంట పని చూడ. వెళ్ళి వంట పని చూడు. అమ్మయ్య చూసారా, ఇందాక నుంచి మీ గురించి నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నారండి. భర్త కోసం భార్య బతుకుతున్నప్పుడు ఒకటి కోసం ఒకటి తాపత్రయం. మీరు నా దేవుడండి.
నువ్వు అలానే చుట్టూ నేను ఇలానే చుట్టూ నిన్ను అలానే చూస్తూ ఉంటాను. కవితలు చేయాలి రాయదు కదా. ఏమో అక్కడేమో తర్వాత కాఫీ తాగాలి. నువ్వు ఈరోజు కాఫీ కూడా చేయడానికి వీలేదు. నేను ఎందుకు చేస్తానండి? ఇంట్లో ఇంకా ఉన్నారుగా మనుషులు, వాళ్ళు చేసి తీసుకొస్తారు. మా ఆయనకు అర్జెంటుగా కాఫీ కావాలి, చేసి తీసుకొస్తే మంచిది. ఓహో ఆ ఎదుగులో అందుకే ఆయన నాకు గుర్తు వస్తాను. నట్టింట్లో పట్ట పనులు ఇంకో వ్యక్తి తన జ్ఞాన ప్రదర్శన ప్రవర్తించడానికి సిగ్గరించలేదు అంటున్నాను. సిగ్గెందుకమ్మా? ఇది నా భార్య. నా భార్యతో నేను సరస్సు ఆడుకుంటే తప్పే. నువ్వు నీ మొగుడి పరాయి వాడిగా చూసినట్టు నేను నా భార్యను పరాయి దానిగా చూడలేదు. అన్యోన్యంగా చూసుకుంటాను. దేనికైనా వయసు ఉంటుంది, వయసును పట్టిన ప్రవర్తించాలి. నా జీవిత చరమాంకం వరకు నా భార్య చేయి విడలని పెళ్లిలో ప్రమాణం చేశాను. నీ భర్త కూడా నీ చేయి విడలని పెళ్లిలో ప్రమాణం చేశాను. కానీ నువ్వే వాడి చేతికి నిలుచుకుని దూరంగా జరిగిపోయావు. నా భార్య అలా చేయదమ్మా, నన్ను ఎంటి పెట్టుకునే ఉంటుంది. నాలో సగభాగమై కదలాడుతూ ఉంటుంది. విమర్శిస్తున్నారా? విమర్శించడం నేను పట్టించుకోవాలి. కాలనిమల పద్ధతుల్లో ఉన్నానంటూ ఆపే నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. అది కష్టపడి గొప్పతనం. జాగ్రత్త, నడత జాగ్రత్త, నడవడిక జాగ్రత్త, జీవితం జాగ్రత్త. అంటే వంకర పొయ్యి తీర్చాలే కానీ మనం ఎంత ప్రయత్నిస్తే మాత్రం వంకర పోతుందండి. నా జీవితాన్ని నాశనం చేస్తుంది, నా జీవితాన్ని నింపుడం చేసింది మీరు, నా జీవితాన్ని నవ్వులు పాల్చేసింది మీరు. మళ్ళీ ఒక్కొక్కరు మీతో చెప్తున్నారు నీతులు. నీ జీవితాన్ని మేము నాశనం చేద్దాం. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. అయితే మంద నుంచి జ్ఞానాన్ని చెప్పు. దగ్గర బంధువు అయితే నువ్వు ఈటి కొరవైనా అరవైదాని కన్నా ప్రవేశిస్తావు. నీకెవరి సలహాలు నచ్చవు, ఎవరి సహాయాలు నచ్చవు. అందుకే నేనంటే మీ అందరికీ ఈర్ష్య. ఏమున్నాయని నేను చూసి ఏర్చిపడాలి. మొక్కన బొట్టుందా, మనిషిలో కళ ఉందా, మాటలో అనుకుందా, మనసులో అభిమానం ఉందా? చూసి అందంగా ఉందని ఇష్టపడతాం, పెయింటింగ్ చూసి బాగుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. వాటి అందాన్ని మెచ్చుకుంటాం. వాటి స్థాయి కూడా పనికి రాకుండా పోతున్నాం. అహంకారం అనేది మనిషిలో అది నిత్యం పనిచేసే అవయవం కాదు. నీ కోపానికి ఎదుటి వాళ్ళు భయపడుతున్నారని అదే భావాన్ని కంటిన్యూ చేస్తే ఈ ముఖ మీద సంతోషం ఎప్పుడు కనపడుతుంది. అస్తమానం ఏడుస్తుంటే ఆనందం ఎప్పుడు చెప్తుంది. రోషం, పౌరుషం, అహం, ఆనందం, ఆత్మ ఇవన్నీ సందర్భానుసారంగా మధ్యలో దొరికే భావాలు. జీవితం అంతా ఒకే బంధాల్లో పనిచేస్తే ఆ బ్రతుకు అందుకు నువ్వే ఉదాహరణ. నీళ్ళ అహాన్ని తెచ్చుకొని బ్రతుకుంటే నేను ఇంతవరకు నా జీవితాన్ని లాక్కొచ్చేదాన్నే కాదు. ఆడదానికి అహం కన్నా సహనం ఎక్కువగా ఉంటుంది. సహనంతోనే ఆడ తన జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలి. మేమిద్దరూ నీ ముందు ఎంత ప్రేమగా ఉన్నామో చూపించు. అది నేను చూడమని కాదు, నేర్చుకోమని. మన అన్యోన్యత చూసి ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అన్యోన్యమైన జీవితానికి శ్రీకారం చుట్టింది. ఎంత చెప్పినా వెనకపోతే ఆమె జీవితం చరమాంకానికి చేరుకుంది. సరే, టైం అవుతుంది, వెళదామా? గదిలో బ్యాగులు ఉన్నాయి, తీసుకొస్తాను.
నీకంటూ ఆధారం ఉండాలి. ఇంటి నీ పేరు నీ జీవితం చరిత్ర వైపు చూస్తే అది ఎప్పుడు మనకు వాద్యం ఇస్తూనే ఉంటుంది. ఎంతో మంది గొప్పవాడు అహంకారంతో మనిషి గొప్పవాడిగా ఎదగాలని ఎవరిష్ట శిఖరాన్ని సింహాలించాలి. మనిషి ప్రేమతో మెలగాలని మదర్ తెరీసాని సింహాలించాలి. ఇంటి పెద్దలకు ఇలా ఉండాలని ఓ మహావృక్షాన్ని ఇల్లాలి ఇంటికి దేవం కావాలని శాంతిగా జీవించాలని మహాత్ముడు మానవత్వ వికాసంతో కనిపించాలని వివేకానందుడు సింహాలించాలి. స్టాటస్ కదమ్మా, అదొక వైరస్, ప్రమాదకరమైన వైరస్. ఆంక్షలు లేని జీవితాన్ని జీవిస్తాను. ఆంక్షలు విధించుకొని నిన్ను నువ్వే నేర్పించుకుంటావా? నీ ఇష్టం లేదే తెలుసుకో. వెళ్తాం. సంప్రదాయం అందంగా ఉండాలి. సంప్రదాయం అందవిహీనం కాకూడదు కదా. నేను ఉదయం పెట్టింది కొద్ది కావచ్చు, కానీ దాన్ని చిన్నప్పుడే మీ అమ్మని హక్కుగా ఇచ్చిన అలంకారం. దాన్ని మాత్రం వదులుకోకండి, వదులుకోక. నేను పాపం చేశాను. పెట్టి అత్తలుంటాను. డబ్బు కోసం కోడకి మీరు నా తల్లిదండ్రుల మారి నా క్షేమం కోరారు. అయినా నేను పాపం గురించి బాధపడడం దేనికి చెప్పలేదు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి నా అహంకారంతో దూరం చేస్తున్నాను. లాంటి భర్తని చేస్తున్నారా నేనే చంపుతున్నాను. ఆయన మీరు కన్న తల్లిలా మారి మీ హృదయంలో నాకు చోటించారు. నా వల్ల కోల్పోయిన మీ కొడుకు వెళ్ళి నేను తీరుస్తాను. జీవితాంతో మీకు సేవ చేస్తాను కనుక మైలో వచ్చిన మైలోకంలో ఉన్న నీ జీవితం నీలాంటి వాళ్ళతో కూడా పట్టదు. సముద్రం అంత సంతోషంగా ఉన్నాను.